హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 2. ఈరోజు మనం డే 2లో కొన్ని సినిమాకి సంబంధించిన కొన్ని రియల్ లొకేషన్స్ని అయితే కవర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఈ బాపు దగ్గరుండి డే 2లో కూడా నన్ను తీసుకెళ్ళి ఆ లొకేషన్స్ చూపెట్టడం అయితే జరుగుతుంది. ఈ బాపు ఇంట్లోనే ఈరోజైతే నేను కంప్లీట్గా స్టే చేసిన, భోజనం చేసిన, ఛాయ్ తాగినాం. ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం. మేమైతే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి బయలుదేరి మిగిలిన లొకేషన్స్ డే 2లో ఎన్ని కవర్ చేస్తాం అనేది కూడా కంప్లీట్గా మీరైతే ఎండింగ్ వరకు అయితే చూడండి. నిన్న 2 వీడియోస్ అయితే చేసినాం. ఒకటి కంప్లీట్‌గా బ్రహ్మాజీ హోమ్ టూర్ అని చెప్పేసి ఒక వీడియో చేసినాం. అలాగే ఆహ్, గన్ గన్ముకులకు సంబంధించిన యాక్టర్స్ ఉన్నారు గదా! సో, ఈ యాక్టర్స్ ఎవరెవరు చేసిర్రు ఏందనేది కూడా కంప్లీట్‌గా వాళ్ళ వీడియో కూడా ఒకటి చేసిన. ఈరోజు కొన్ని విలేజెస్‌లో కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి. అక్కడికైతే వెళ్తున్నా నేను. ఫ్రెండ్స్, సినిమాలో శవయాత్రకు సంబంధించిన సీన్‌లు గావచ్చు, అలాగే రాజయ్య తాత ఎక్కువ గూడా బావి చుట్టూ ఇక్కడ తిరుగుతా ఉంటాడు గదా! అదంతా గూడా ఈ లొకేషన్‌లో అయితే షూట్ జేసినారు. కంప్లీట్‌గా అయితే మనం అయితే స్టార్టింగ్‌లో సినిమాలో అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి పాడ ఎత్తుకొని ఇట్లా ఎళ్తా ఉంటారు. ఇది ఆ వ్యూ అయితే ఇదే అన్నట్టు. సో, మన సినిమాలో గడ్డి గూడా చూస్తాం ఇటు సైడు. అలాగే రాజయ్య తాత గూడా బాగా ఇక్కడిక్కడే తిరుగుతా ఉంటాడు. ఈ బొందల చుట్టూ, ఈ చుట్టే ఇదంతా గూడా గడ్డి గూడా మనకు స్పష్టంగా అయితే సినిమాలో అయితే చూపెట్టడం జరిగింది. ఈ కెనాల్ చూడొచ్చు. ఇదంతా గూడా మనమైతే సినిమాలో అయితే జూసినాం. సో, ఈ లొకేషన్ ఎక్కడున్నదంటే బొంతుపల్లి విలేజ్ దగ్గరలో అయితే ఉన్నది. గంగారం, బొంతుపల్లి విలేజ్ మధ్యలో ఈ లొకేషన్ అయితే ఉంటది. సో, ఈ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లి, అలాగే గంగారం విలేజ్ మధ్యలో ఉండే ఈ లొకేషన్‌కి అయితే మనం వచ్చేసినాం. ఈ బాపు అంతా కూడా మనం చూపెట్టడం జరుగుతుంది. ఇక బాయి చూత్తాం. ఇక మెయిన్ ఈ బాయి చుట్టే సినిమా అంతా తిరుగుతా ఉంటది. సో, వన్ ఆఫ్ ది ఆహ్, ఒక మంచి లొకేషన్ ఇది బాయి గూడా. బాయిలో వాళ్ళు విగ్రహం పడేస్తారు కదా! ఆ విగ్రహం దొరుకుతదని చెప్పేసి ఇక్కడ అంటారు. అలాగే మనకు గంగవ్వ చనిపోయే ముందైతే ఈ బావి దగ్గరికి వస్తది. నైట్ సీన్‌లు కావచ్చు, డే సీన్‌లు కావచ్చు, చాలా సీన్‌లయితే ఇక్కడే జరిగినాయి. చూస్తున్నాం గదా! కంప్లీట్‌గా మనకు సినిమాలో కూడా ఈ బావినైతే చూసినాం. సో, వాటర్ ఎట్లయితే ఉందో అంతే వాటర్ ఉంది. మన సినిమాలో కూడా ఇదే వాటర్, ఇదే పొజిషన్‌లో అయితే చూసినాం. కంప్లీట్‌గా మనం సీన్ అయితే ఇట్లా అయితే జేసినారు. చూస్తున్నాం గదా! ఇగో ఇది ఈ పూడిక మొత్తం కూడా మట్టి కూడా రచ్చరవే తీసిండు. ఇందులో నుంచే తీసిండా? సో, ఈ బాయి ఇప్పుడు ఈ బాయి బొంద ఉన్నది కదా! ఈ బాయి బొంద నుంచే జేసీబీతోనైతే మనం స్టార్టింగ్‌లో చూస్తాం కదా! మట్టి తీసి ఇక్కడ పోస్తాడు. సో, అదైతే ఇదే అన్నట్టు. ఆ విగ్రహం కూడా ఇక్కడే ఏస్తాడు. ఈ మట్టిలో దొరుకుతది విగ్రహం. మనకు రాజయ్య కూడా ఇక్కడే తిరుగుతాడు. ఇక్కడే కూర్చుంటాడు. దీని చుట్టూ కూడా మొత్తం కూడా మన సినిమాలో చూపెట్టిన విధంగా అయితే ఉన్నది ఇదంతా కూడా. సో, ఇదంతా కూడా మట్టి తోడిందే ఇదంతా. చూస్తున్నాం కదా! ఇదంతా కూడా మట్టి తోడిందే. విగ్రహం దొరికిన ఏరియా అయితే ఇదే. మనం లాస్ట్‌కు రాజయ్య ఆ విగ్రహం అయితే ఇక్కడి నుంచి తీసేసి మన పూడ్చిపెడతాడు ఇంకో చిన్న గుడి దగ్గర. ఇక్కడ నుంచి తీసుకుపోతాడన్నట్టు అది. అంతేలే. ఆ! సో, ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం సినిమాలో మెయిన్‌గా ఇగో ఈ బావి చుట్టూ అయితే కథ తిరుగుతా ఉంటది. రచ్చరవి బాగా టెన్షన్ పడతా ఉంటాడు. అంతా కూడా ఇక్కడే అయితే షూట్ చేసినారు. సో, బావి అయితే ఇట్లయితే ఉన్నది. సినిమాలో పంచాయతీకి సంబంధించిన పెద్ద మనుషులు ఇక్కడ బ్రహ్మాజీని నిలదీయడానికి ఈ గ్రామ పంచాయతీ దగ్గరికైతే పిలుస్తారు గదా! ఇక్కడే ఆ పెద్ద మనుషులనేది తీర్మానం జేస్తారు. కంప్లీట్‌గా మన సినిమాలో అయితే బ్యాక్‌డ్రాప్‌లో ఈ గుడిని జూస్తాం. అలాగే ఈ ఇటు కార్నర్‌లో ఆ ఇల్లు గూడా కనిపిస్తది. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఆ ఇల్లు గాని, ఈ చెట్లు గాని ఇదంతా గూడా కనిపిస్తా ఉంటది. చూస్తున్నాం గదా! సో, ఇక్కడే ఆ సీన్ అయితే జేసిర్రు. సో, ఈ గద్దె పైన మొత్తం గూడా పెద్ద మనుషులు కూర్చుంటారు. సైడ్‌కు ఊర్లో వాళ్ళు ఉంటారు. ఇటు సైడ్ గూడా ఊర్లో వాళ్ళు ఉంటారు అంతా గూడా. ఇక్కడైతే చేసిర్రు ఆ సినిమా షూటింగ్ అంతా గూడా. సో, గ్రామ పంచాయతీ బ్యాక్ సైడ్‌లో అయితే చూడొచ్చు. ఈ గ్రామ పంచాయతీకి ముందు ఉన్న గుడి దగ్గరలో అయితే చేసినారు. ఈ గ్రామ పంచాయతీ వచ్చేసి గంగారం గ్రామ పంచాయతీ. మనం సినిమాలో గూడా ఈ లొకేషన్ అయితే చూస్తాం కంప్లీట్‌గా, పర్ఫెక్ట్‌గా. సో, ఇప్పుడు ఎట్లయితే ఉందో ఆ రోజు సినిమాలో గూడా ఇట్లనే ఉన్నది. అట్లనే షూట్ అయితే చేసిర్రు. ఫ్రెండ్స్, ఆమని బ్రహ్మాజీ గారు మరి సినిమాలో ఇక్కడ చిలక దగ్గర అన్నం తింటారు కదా! అది ఇక్కడే ఈ బావి దగ్గర కూర్చొని అయితే వాళ్ళు తింటారు నీడకు. మనం అదైతే సినిమాలో అయితే చూసినాం కదా స్పష్టంగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొక్కజొన్న తోట ప్లేస్‌లో పత్తి చేను అయితే సినిమాలో అయితే చూపెట్టడం జరిగింది. అప్పుడు పత్తి చేనే ఉండేది ఒరిజినల్‌గా. ఇందులోనే పత్తి సీన్‌కి సంబంధించిన అన్ని సీన్‌లు కూడా ఇక్కడే అయితే షూట్ చేసినారు. సో, ఇదంతా కూడా ప్రెజెంట్ అయితే మొక్కజొన్న అయితే ఉంది. సినిమాలో బ్రహ్మాజీ గారి శెల్క ఇదే అన్నట్టు.
ఫ్రెండ్స్ మనం సినిమాలో స్టార్టింగ్‌లో ట్రాక్టరును ఆటో ఎదురెదురుగా వస్తుంటే మనీ ఆ ప్యాసింజర్ ఎక్కించుకొని ఈ రూట్‌లో ఎళ్తా ఉంటాడు. ఇక్కడ బ్యాక్‌డ్రాప్‌లో మనకు 2 కొండలైతే కనపడతాయి. ఆ సీన్ అయితే ఇక్కడే చేసిర్రు ఈ రూట్‌లోనే. అలాగే బ్రహ్మాజీ వాళ్ళ నాన్న సుధాకర్ రెడ్డి ఉంటారు గదా! సో, ఈ మోరి మీదనే కూర్చొనైతే వాళ్ళు డైలాగ్స్ అయితే ఉంటాయి. ఈ మోరికి అపోజిట్ అంటే మనకు అటు సైడ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న కొండలున్నాయి గదా! ఈ కొండలనేది స్పష్టంగా అయితే కనిపిస్తది. ఎనక ఆ తాటి చెట్టు గూడా వాళ్ళిద్దరి మధ్యలో అయితే కనిపిస్తా ఉంటది. ఆ కరెంట్ పోల్ గావచ్చు, ఇటు రైట్ సైడ్‌లో చెట్లు, తాటి చెట్లు ఇవన్నీ గూడా మనకు స్పష్టంగా సినిమాలో అయితే చూపెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ సీన్ అయితే ఇక్కడైతే జరిగింది. ఇక్కడ బ్రహ్మాజీకును మరి ఆ సినిమాలో రాజయ్య పాత్ర చేసిన ఆ తాతకు ఇద్దరి మధ్యలో అయితే ఇక్కడే అయితే సీన్‌లయితే జరిగినాయి. ఆహ్, ఇటు వాళ్ళు బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇట్లుంటది. వాళ్ళు ఫ్రంట్ చూస్తే మాత్రం ఈ రకంగా అయితే ఉంటదన్నట్టు. సో, ఈ రకంగా అయితే సీన్ అయితే ఇక్కడ షూట్ అయితే జరిగింది. సో, స్పష్టంగా ఈ 2 కొండలనైతే మనం చూస్తున్నాం. బాపు ఇది ఎక్కడికొస్తది లొకేషన్? ఏ ఊరు కిందకొస్తది? సో, ఈ లొకేషన్ వచ్చేసి మల్లారెడ్డిపల్లె, దేశాయిపేట మధ్యలో ఈ లొకేషన్ అయితే ఉంటది. ఫ్రెండ్స్ మనమైతే సినిమాలో ట్రాక్టరును, ఆటో అయితే ఇట్లా వస్తా ఉంటది. మనకు కెమెరా పాయింట్ అయితే అటు సైడ్ అయితే ఉంటది. అటునుంచి అయితే ఇట్లా చూస్తాం. బ్యాక్ డ్రాప్‌లో వచ్చేసరికి ఈ కొండలైతే కనిపిస్తాయి. సో, ఫ్రెండ్స్ చూస్తున్నాం గదా! సినిమాలో ఫంక్షన్‌కెళ్తారు కదా! ట్రాక్టర్ పైన బ్యాక్ డ్రాప్‌లో ఈ కొండ అయితే కనిపిస్తది. అలాగే ట్రాక్టర్ ఎనకాల బ్రహ్మాజీ గారి ఆటో అయితే ఫాలో అయితారు గదా! ఈ రూట్‌లోనే ఆ సీన్ అయితే జేసినారు. సో, చూస్తున్నాం గదా! ఆ! కంప్లీట్‌గా ఇక్కడైతేనే షూట్ చేసిర్రు. బ్యాక్ డ్రాప్‌లో ఆ కొండ కనిపిస్తుంది. ఆ కొండ స్పష్టంగా మన సినిమాలో అయితే చూసినాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా లొకేషన్స్. ఈ లొకేషన్ మొత్తం దాదాపు అయితే సినిమాలో అయితే చూస్తాం సాంగ్లో. యాస్టీజ్ ఎట్లయితే ఉన్నారో ఆ సినిమాలో కూడా ఇట్లానే చూపెట్టినారు. ఎక్కడ కూడా చేంజెస్ అయితే కనిపించదు. సో ఇక్కడ మన వీణవంక అనేది మనం చూడొచ్చు. 2 కిలోమీటర్స్ అయితే ఉంది వీణవంక. బాపు సినిమాలో మనీ హీరోయిన్ మధ్యలో వచ్చే సాంగ్లో ఇక్కడ కొంచెం కనిపిస్తున్న బ్రిడ్జి లొకేషన్ అయితే కనిపిస్తుంది. అలాగే ఈ బ్రిడ్జి పక్కనే మనకు అలుగైతే ఉంటుంది. ఇక్కడ కూడా అయితే షూట్ చేసినారు. మనం రేర్ కెమెరాతో అయితే చూద్దాం. ఫ్రెండ్స్ సినిమాలో అయితే మనకైతే ఈ బ్రిడ్జ్ అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది సాంగ్లో. అలాగే ఇక్కడ కింద కనిపిస్తున్న అలుగు వచ్చేసి ఇక్కడే మనం హీరోయిన్కి మధ్యలో కొంత షూట్ అయితే చేసినారు. అక్కడ కనిపిస్తున్న అలుగు దగ్గరలోనే వాళ్ళైతే షూట్ చేసినారు. మనం సినిమాలో అయితే స్పష్టంగా అయితే చూసినాం. సో ప్రజెంట్ కూడా ఏ విధంగా అయితే ఉందో అప్పుడు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కూడా గట్లనే ఉన్నది. ఈ బ్రిడ్జ్ కూడా మనం చూస్తాం. సో ఇది అలాగే ఫ్రెండ్స్ సాంగ్ షూట్లో కూడా ఒక కాలువ అయితే కనిపిస్తుంది కదా, కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే ఆ కాలువ అయితే ఉంటుంది. సో మేబీ అయితే నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ లొకేషన్ చూస్తే అట్టనే అనిపిస్తుంది. మొత్తం గడ్డి కావచ్చు, చిన్న చిన్న కాలువలు కావచ్చు, ఇక్కడైతే నీళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే కొంచెం అయితే మనకు తక్కువ అనిపిస్తుంది. ఈ వాగుకు సంబంధించిన లొకేషన్లో అయితే ఆ సాంగ్ షూట్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రహ్మాజీ గారు ట్రాక్టర్లో పత్తి బత్తాలు తీసుకొని మార్కెట్కి అయితే వస్తాడు కదా, వ్యవసాయ మార్కెట్, అది ఇక్కడైతే జరిగింది. మనం దాంట్లో పొగ త్రాగరాదు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ అయితే ఇప్పుడు ఎట్లయితే ఉందో అప్పుడు కూడా అట్లనే అయితే ఉన్నది. సినిమా షూటింగ్లో ఈ పొగ త్రాగరాదు అని చెప్పేసి మనం స్పష్టంగా అయితే చూస్తాం. ట్రాక్టర్ ఇట్లయితే వస్తుంది. ఇదంతా కూడా ఇక్కడైతే షూట్ చేయడం జరిగింది. అలాగే లోపల రైతులు అందరు కూడా లోపల కూర్చుంటారు కదా, ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఈ హాల్లోనే లోపల కూర్చోవడం జరిగింది. సో ఇక్కడ ఊర్లోకి సంబంధించిన ధర్నా కోసం అయితే ధర్నా అయితే అక్కడ గేట్ దగ్గర అయితే ధర్నా అయితే చేస్తారు. చూస్తున్నాం కదా ఇక్కడైతే జరిగింది. ఫ్రెండ్స్ దాదాపు షూటింగ్ మొత్తం కూడా వీణవంక మండలం అయితే జరిగింది. అందులో ఒక 60-70% వరకు గన్ముకుల విలేజ్లోనే జరిగింది. మిగిలిన కొంత 30% వరకు అయితే బయట విలేజ్లలో జరిగింది. ప్రజెంట్ మనమైతే జమ్ముకుంట వ్యవసాయ మార్కెట్ దగ్గరలో అయితే ఉన్నాం. ఫ్రెండ్స్ సినిమాలో మనకు ఈ షటర్ కనిపిస్తుంది. ఈ షటర్ దగ్గరనే ట్రాక్టర్ అయితే ఆపి నైటు మనీ నిద్రపోతాడు. సో బ్రహ్మాజీ గారు మనీకి ఒప్పచెప్పి అయితే ఇంటికి వెళ్తాడు కదా, నైట్ వర్షం పడితే మొత్తం కూడా పత్తి మొత్తం కూడా తడుస్తుంది. సో మన బ్యాక్డ్రాప్లో ఆ 3 నెంబర్ అయితే కనిపిస్తుంది సినిమాలో. సో ఇక్కడే 2 ట్రాక్టర్లు, అటొక ట్రాక్టర్ ఇటు ఒక ట్రాక్టర్ అయితే ఉంటుంది. అట్లనే బ్రహ్మాజీ గారు ట్రాక్టర్ ఇటు సైడ్ ఈ పొజిషన్లో అయితే ట్రాక్టర్ అయితే ఉంటుంది. ఇట్లా ఉంటే మొత్తం ఆ వాటరు, వర్షం వాటర్ పడి మొత్తం ఆ పత్తి బత్తాల నుంచి కారుతూ ఉంటే చేయి పట్టుకొని అయితే చూస్తూ ఉంటాడు. బ్రహ్మాజీ గారు ఇక్కడికి అయితే వస్తాడు. అట్లనే ఆ దారి అయితే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటే పత్తి ఆ వాటర్లో అయితే కనిపిస్తుంది. ఆ సీన్ మొత్తం కూడా ఇక్కడైతే షూట్ చేసినారు. చూస్తున్నావు కదా.
ఫ్రెండ్స్, సినిమాలో బ్రహ్మాజీ గారు తన అప్పులు తీరడానికి కొంత ఉపశమనం అవుతుందని చెప్పేసి ఆవును పట్టుకొని మార్కెట్కి అయితే వస్తాడు. సో ఆ మార్కెట్ అయితే ఇక్కడ షూట్ అయితే చేసిరంట. ఇక్కడ ప్రతి మంగళవారం అయితే జనరల్గా అయితే మార్కెట్ జరుగుతుంది. ఇందులోనే వాళ్ళైతే షూట్ చేసినారంట. ఇది ఎక్కడంటే వ్యవసాయ మార్కెట్కు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. బ్రహ్మాజీ గారు ఆవును అమ్మడానికి మార్కెట్కి అయితే తీసుకొస్తారు కదా. సో ఈ ఫ్లైఓవర్ మీదనే తీసిర్రు. అది కంప్లీట్గా ఆవును పట్టుకొని అయితే ఇట్లయితే వస్తూ ఉంటాడు. ఆ సీన్ మొత్తం కూడా ఇక్కడైతే షూట్ చేసినారు. ఇది జమ్మికుంట రైల్వే ట్రాక్ పైన ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది.